నమస్తే. రాష్ట్రంలో ప్రధాన 2 అంశాలపైన చర్చ జరుగుతుంది. ఇటు బీసీ కులగణన సర్వేకి సంబంధించిన రిపోర్ట్‌లపైన అండ్ అలాగే ఎస్సీ వర్గీకరణ అంశంపైన. సో, బీసీ కులగణనకు సంబంధించి మేము చాలా పకడ్బందీగా చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు బీసీకి సంబంధించిన నాయకులు కావచ్చు, బీసీ ఇంటెలెక్చువల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తప్పుల తడక అని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి. సో, మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి తెలంగాణ పృథ్వీరాజ్ అన్న నమస్తే అన్న. ఫస్ట్‌గా ఇది కాంగ్రెస్ పార్టీ బీసీకి సంబంధించిన కులగణన సర్వే రిపోర్ట్స్ అని కూడా బయటపడి ఇంత అని చెప్పేసి చెప్తాను. సో, మీరు ఎట్లా చూస్తారన్న? ఇది కూడా తప్పుల తడక అనుకుంటారా లేకపోతే ప్రాపర్‌గా ఉంది అనుకుంటారా? ఏమనుకుంటారు? లేదు, అబద్ధాల పొట్లాలు ఇవన్నీ, పిటకథల పొట్లాలు ఇవన్నీ. యాక్చువల్గా ఏంటంటే 10 yearsలో ఎక్కడ చూసినా మన దగ్గర పాపులేషన్ పెరుగుతుంది అని తగ్గుతుంది ఎక్కడన్నా. సో బీసీలది మాత్రం మొత్తం లేకుండా చేసారు, దాదాపు మోర్ దెన్ అరౌండ్ 21 పైన lakhs పైన. ఎస్సీలది అట్లే చేసారు, ఎస్టీలది అట్లే చేసారు, ఓసీలది మాత్రం పెరిగిందని చెప్తున్నారు. పోయిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా తీసే అరౌండ్ 52% వరకు ఉన్నది అని చెప్పాలి. సేమ్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్స్ ప్రకారంగా చూస్తే కూడా రూరల్ అర్బన్ చూసినా కానీ 53% రూరల్ ఉన్నదని చెప్పారు క్లియర్గా. సో ఇవన్నీ చూసిన తర్వాత కూడా వీళ్ళు ఈ 10 yearsలో పెరిగేది పోయి తగ్గించి 46% ఉన్నది అని చెప్పి అనుడు అనేది అది హాస్యాస్పదం. ఇది అంటే ఇవన్నీ కుక్డప్ ఫిగర్స్ వాళ్ళు ఉట్టి కూర్చొని వాళ్ళు కూర్చొని దీన్ని ఎట్లాగో బొందబెట్టాలనే ఆలోచనతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఆయనకి ఇంట్లో పాత్ర ఉండదు, ఏముండదు కదా దీంట్లో. సో కావాలని వాళ్ళకు సంబంధించిన వర్గాలకు అడ్వాంటేజ్ అయ్యే ఉద్దేశంతో వాళ్ళ ఫిగర్ చేసి పెట్టుకున్నారు. చాలా మంది ఇప్పుడు వేదిక మీద మాట్లాడిన కూడా ఒకరిద్దరు చెప్పారు, మా ఇంటికి అసలు సర్వేకే రాలే ఎవరని. సో ఇదంతా బయట ఒత్తిడితో జరిగింది, వాళ్ళు ప్రేమతో చేయలేదు. రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రేమతో ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పిందని కామారెడ్డి డిక్లరేషన్ జరిగిన తర్వాత 6 నెలల ఫిగర్స్ బయట పెడతామంటే ఇంకా బయట ఎందుకు పెడతలేరు అని చర్చ మేము చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తే అప్పుడు ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ దాకా సెగబోయింది. పోతే ఆయనకు సెగ తలిగి అప్పుడు ఇక్కడ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ డేటా మాత్రం కరెక్ట్ మాత్రం రాలేదు. సమాజానికి కూడా అంతా అర్థమైపోయింది. అందుకని ఎవరు అలవెడుతుర్రు, ఎవరు అలగబెడుతుర్రు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి బయట. ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. కాంగ్రెస్ పరువు పాతాళానికి పోయింది దీని తర్వాత. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా సో తను బీసీ నాయకుడు అయ్యండి, బీసీ మంత్రిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయ్యండి, సో ఇది ప్రాపర్గా జరిగింది, జెన్యున్గా జరిగింది చెప్పి తను ప్రెస్ మీట్లు పెట్టి కూడా చెప్పడం జరిగింది. ఇంకొంతమంది ఎవరికైతే ఇంటికి రాలేరు వాళ్ళు పునర్ ఛాన్స్ కూడా ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అదంతా డేటా బయట పెడితే ఇప్పుడు నాది కూడా ఉన్నది, నీది కూడా ఉన్నది, మా ఉన్నాయా లేవా, మా కరెక్ట్ చెప్పినా రాసుకున్నారా, ఇంకేమైనా అయిందని ఎట్లా తెలుస్తుంది? నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద పెడితే తెలుస్తుంది కదా. సరే, ఇక పొన్నం ప్రభాకర్ అదంతా కరెక్టే జరిగిందని ఆయన అట్లా చెప్పకపోతే ఎట్లా చెప్తాడు? పుచ్చుకుని అట్లా చెప్తే ఆయన మంత్రి పదవి ఉండదు, రాత్రి మంత్రి పదవి ఊడిచిపోతుంది ఆయనది, పొన్నం ప్రభాకర్ది. సో అందుకని ఆయన మంత్రి పదవి కాపాడుకుంటేందుకు వాళ్ళు ఆయనకు బీసీల పట్ల ప్రేమ ఉన్నా కానీ అట్లా మాట్లాడాల్సిందే కదా. ఇంకెట్లా మాట్లాడతారు? ఆయన ప్రజల పక్షాన్ని ఉన్నాయని కాదు కదా, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు. వాళ్ళ అధికారాన్ని వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే ఎట్లా చేయాలి? వాళ్ళ ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి కనుక వాళ్ళు ఏం దొంగ లెక్కలు చెప్పినా కానీ ఎస్ అనాల్సిందే, చేతులు కట్టుకొని ఎస్ మ్యాన్ అయినాయి అంతనే. ఇంకా అంతనే ఉంటారు. మంత్రి అయితే ఏమున్నది, ఎవరైతే ఉన్నది, వాళ్ళు చేసే పని మాత్రం కదే. అట్లయితే ఆయనకే రావాలి కదా. మరి ఇప్పుడు నేను అంటున్నా అదే, బీసీలలో లగ్గాలు జరుగుతలేవు, బీసీలలో సంసారాలు చేస్తలేవు, బీసీ జనాభా పెరుగుతలేదా? ఓన్లీ అగ్రకులాల్లో చేస్తురా, అగ్రకులాలు సంసారాలు చేస్తురా. వాళ్ళందరూ ఇంకా పాపం ఎక్కువ శాతము బయట దేశాలకు పోతున్నారు. ఇంకా ఇక్కడ వాళ్ళు ఇంకా తక్కువ పర్సెంటేజ్, చాలా తక్కువ బీసీలలో. అట్లా నీకు ఆల్రెడీ 10 ఏళ్ల కింద ఉన్నదానికి ఇప్పుడు భారతదేశ జనాభా కూడా పెరిగింది కదా, తగ్గలే కదా దేశ జనాభా కూడా. అట్లే తెలంగాణ కూడా పెరిగినప్పుడు అందరూ పెరుగుతారు కదా. పెరిగినప్పుడు ఆ ప్రపోర్షనేట్ గా లేకుంటే చూపించుడు అనేది ఇట్ సెల్ఫే అది బద్మాషి. అగ్రకులాలది పెరుగుతుంది, బీసీఎస్ఎస్ లో తగ్గుతుంది అంటే అదంతా ఇది ఒక ఫ్రాడ్, ఫేక్ రిపోర్ట్ అది. ఇంకోటి ఈ రిజర్వేషన్ లో చూసుకుంటే నార్మల్ గా బీసీలు అని చెప్పేసి ఇంకోటి ఎంబీసీలు ముస్లిం సంబంధించిన బీసీలు అని వీళ్ళని కూడా చేర్చడం కూడా కరెక్ట్ కాదని కొంచెం చర్చ నడుస్తుంది. సో దీనిపైన మీరేమంటారు? ఎంబీసీలు డిఫరెంట్, ముస్లిం బీసీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో వాళ్ళను ఇలా కలపకపోయినా వచ్చేది ఓన్లీ హిందూ బీసీస్ కు సంబంధించినటువంటిది మోర్ దాన్ 52% ఉన్నది అనేది ఇప్పటి నుంచి శ్రీకృష్ణ కమిటీ కావచ్చు, తర్వాత వచ్చింది కావచ్చు, రెండింటిది మొన్న సమగ్ర కుటుంబ సర్వేది కావచ్చు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక చెప్పేది 46% అంటున్నారు. అప్పుడు అవి రెండు కలిపితే 64-60%కి వెళ్ళిపోతుంది. ఈవెన్ ముస్లిమ్స్ నాన్ హిందూ బీసీస్ ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళని కలిపితే ఇంకా పెరుగుతుంది. సో అట్లా కలపకుండా ఉన్నదే ఈ ఫిగర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిగర్స్ ఉన్నాయి. సో ఆ లెక్కలు ఈ లెక్కలు ఏమైనా తెడతల్లం కావాల్సిందే కదా, అది మొత్తం ఒకటి రావాల్సిందే. కానీ అవి రెండిట్లలో కూడా ముఖ్యంగా బీసీస్ను, ఎందుకంటే ఇప్పుడు బీసీస్ మీద ఎక్కువ డిమాండ్ వస్తుంది, ఒక పొలిటికల్ పోలరైజేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నది. బీసీస్లో ఒక రాజకీయపరమైనటువంటి అవగాహన వస్తున్నది, మాకు ఇంజస్టిస్ జరుగుతున్నది, ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా
మమ్మల్ని మాకు చాలా అన్యాయం జరిగింది దేశంలో అనేది ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి అదే వాళ్ళ లీడర్ కూడా కాంగ్రెస్ లీడర్ కూడా రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే ఎవరిది ఎంత జనాభా ఉన్నదో వాళ్ళకంత వాటర్ రావాలని కూడా తిరుగుతుంది కదా అదే ఆ వాటానే తగ్గించే చూపించే ప్రయత్నం బద్మాషి జరుగుతున్నది ఇక్కడ. ఇక్కడ బీసీ నినాదం పట్టుకొని కూడా తీర్మానం మల్లన్న గారు కూడా బీసీకి సంబంధించిన నినాదాలు కావచ్చు అవన్నీ కూడా పట్టుకొని నడుస్తుంది. సో ఆయన పైన కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ అంటే బీసీ నినాదం పైన ఆయన మాట్లాడినప్పటి నుంచి కూడా ఇవన్నీ జరుగుతాయి. సో మీరేమంటారు? అది ఆ సబ్జెక్ట్ లో నేను పెద్ద ఓదలుచుకోలేదు. ఓకే, ఇక ఒక్క బీసీ అని కూడా కాదు, తన మాట్లాడే భాష కావచ్చు, వేరే కులాల మీద అనేది కావచ్చు, అది వాళ్ళ ఇంటర్నల్ పార్టీకి సంబంధించిన అంశం. పెద్ద నేను ఆ సబ్జెక్ట్ నేను ఇప్పుడు ఇమీడియట్ గా అయితే మాట్లాడే పరిస్థితి లేని, తర్వాత మాట్లాడుతాను దాని గురించి చెప్తాను. ఇంకో విషయం బీసీలకు సంబంధించి మీరు కొట్లాడుతున్న పరిస్థితి, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ మాదిగ గారితో అంటే సుప్రీంకోర్టు ఇచ్చినప్పటి నుంచి డే 1 నుంచి మీరు ఉన్నారు. సో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో కూడా సో ఆల్మోస్ట్ దాని గురించి కూడా చెప్పేసి, సో దీని గురించి ఏమంటారు? ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మందకృష్ణ గారు ఇంకొంచెం పెంచండి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మీరు దీని గురించి ఏదైనా కమిషన్ అయినా కానీ ఏదైనా రిపోర్ట్ అయినా కానీ దానికి ఒక మెథడాలజీ ఉండాలి. ఓకే, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉండాలి. అదే సుప్రీం కోర్టు చెప్పింది కూడా అదే ఎంపెరికల్ డేటా. దానికి నువ్వు తీసుకున్నటువంటి మోడల్ ఏంటిది, నువ్వు ఎట్లా తీసుకున్నావు, సో అట్లా క్రైటీరియా ఏంటిది, సో ఆ క్రైటీరియా నువ్వు పేదరికం క్రైటీరియానా జనాభా క్రైటీరియానా అనేది 2 అంశాలు. జనాభా క్రైటీరియా అంటే కూడా మాకు 11% రావాలని మందకృష్ణ గారు నిన్న చెప్పింది క్లియర్ గా ఇక్కడనే. జనాభా క్రైటీరియా 15 లక్షల పైచిలుకున్నటువంటి వాళ్ళకు 5% ఉన్నప్పుడు 32 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకు మరి 11% రావాలి కదా. 30 లక్షలకే 5 కావాలి. సో నీకు 32% వరకు మా జనాభా ఉంది కనుక ఇక్కడ 5 వస్తే మాకు 11% రావాలనే దానివల్ల న్యాయబద్ధమైన డిమాండ్ అది వాళ్ళు అడుగుతున్నది. మరి ఏ క్రైటీరియా? ఒకవేళ అది కాకుండా కూడా జరిగింది అనుకో, వెనుకబాటు ఉన్నదనే కదా. వేరే సామాజిక వర్గం వాళ్ళు వీళ్ళకి మాదిగా అండ్ ఉపకులాలకు రావాల్సినటువంటి వాటా ఏదైతుందో వేరే వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టినే ఆ క్రైటీరియాలు చూసినా కానీ వీళ్ళకి ఎక్కువనే రావాలి. సో అట్లా ఇప్పుడు ఏంటంటే అందులో కూడా ఇంకా ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కొంత ఏలో పెట్టి ఇంతకుముందు సి గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ ఏవిలో పెడితే, అది నిన్న 2 క్యాస్టులు చెప్పింది కదా, ఆ కులాల వాళ్ళు కనుక డెవలప్డ్ క్యాస్టులను తీసుకుపోయి కటిక పేదరికం ఉన్న వాళ్ళని వేస్తే మళ్ళీ అదే ఎక్స్ప్లాయిటేషన్ అయితే జరిగిందో అక్కడ తన లేవనటువంటి అంశాలను ప్రభుత్వం దాని పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం క్రైటీరియా ప్రకారంగా తీసుకొని పెట్టిరు అనేది. సో దాని విషయంలో ఆయన ఇంకా అసంతృప్తి చేసిండ్రు. అయితే గవర్నమెంట్ కూడా వాళ్ళకేదో నాకు తెలిసేదో ఇష్టంగా చేసిరు అనేది అయితే నేను అనుకుంటున్నాను. అంతా ఉట్టిదే. ఈ ప్రెషర్ వచ్చింది, 1000 గొంతులు 1,00,000 డప్పులతో, అది ఎటు పోతుందో ఏందో తెలియదు. హైదరాబాద్కి వచ్చినాక వీళ్ళందరూ మళ్ళీ ఊళ్ళకి పోరా ఇదంతా ఏమవుతుందని అందుకని దాన్ని మొదలే గుంజి తొందరపాట్ల తీసి దాన్ని పెట్టేసేసి కౌన్సిల్ గిన్సిల్లో వాళ్ళు ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో కూడా ఫిగర్స్ మీద చర్చ జరిగింది. 2 ఇట్లా ప్రవేశపెట్టారు. ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు బీసీ కులానికి సంబంధించిన రిపోర్ట్స్ వచ్చినాయి. సో దాన్ని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మండల ఆఫీస్లో కావచ్చు లేకుంటే డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కావచ్చు వెళ్ళి మీరు రీసర్వే చేయండి అని చెప్పి చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అంటే సర్వేని కంప్లీట్ గా తీసేయాలా లేకుంటే మళ్ళీ రీసర్వే చేయాలా లేకుంటే మనం చేంజెస్ చేయాలని చెప్పి మీరేం సలహా ఇస్తారు? ఇప్పుడు ఏం లేదు, వాళ్ళకు చిత్తశుద్ధి లేని శివ పూజలు లే అన్నట్టుంటది. ఇదంతా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఈ వర్గాలకు న్యాయం జరగాలన్నప్పుడు వాళ్ళు నిజంగా ప్రాపర్ డేటా తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆ చిత్తశుద్ధి ఉన్నదని అయితే నేనైతే అనుకుంటున్నాను. పైనకెళ్ళి ఢిల్లీకి వెళ్ళి ఏదో ముటకాయలు వస్తాయి, నువ్వు చేసినట్టు చేయరాబాయి, మేము చెప్తాం, మేము చేసిరని మేము చెప్తాం అనే లైన్లోనే ఉన్నది. సో దీనికి ఏంటంటే ఇండిపెండెంట్ బాడీ ఉన్నటువంటి వాళ్ళని ఎవరన్నా పెట్టి ప్రాపర్గా పెట్టి నిజంగా వీటి మీద కంప్లీట్ కమాండ్ ఉన్నటువంటి వాళ్ళని కనుక పెడితే, జస్టిస్ ఈశ్వరయ్య సార్ కావచ్చు లేకపోతే జస్టిస్ చంద్రకుమార్ అటువంటి వాళ్ళు ప్రజల గురించి, తర్వాత జ్యుడిషియరీ సైడ్ నుంచి కూడా దాని మీద కంప్లీట్ అథారిటీ ఉన్నటువంటి వాళ్ళని కనుక తీసుకొచ్చి పెడితే వేరే తిరిగి ఉంటుంది. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడినట్ట ఈశ్వరయ్య గారితో, నిన్న జస్టిస్ ఈశ్వరయ్య గారితో మాట్లాడినట్ట. మరి అటువంటి తీసుకొచ్చి నువ్వు పెట్టు కదా, నువ్వు ఎట్లా సజెస్ట్ చేస్తావు సార్ చెప్పని. అది ఇంప్లిమెంట్ చేసేది ఏం లేదు, ఉట్టిగా వీళ్ళందరితో ఉట్టిగా మాట్లాడేసి అని టైం పాస్ చేస్తుంటాడు. అట్లే టైం పాస్ చేస్తున్నాడు అంతనే కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే పెట్టు, మరి దానితో పెడితే మా అసలు నమ్ముతాం అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో విన్నర్గా ఇది తెలంగాణ పృథ్వీరాజ్ గారు చెప్తున్న పరిస్థితి. సో బీసీకి సంబంధించిన ఏదైతే కులగణకు సంబంధించి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే కంప్లీట్ కూడా తప్పులు తడగా ఉందని చెప్పేసి తను కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. సో కేవలం ఏదో ప్రభుత్వం చేయాలి అని చెప్పేసి చేసింది కానీ చిత్తశుద్ధితో చేయలేదని చెప్పేసి తను ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ పాయింట్ ఫ్రమ్ హైదరాబాద్.